సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ లవ్ అకాడమీ. సో మనం రీసెంట్గా చూసుకుంటుంది గత ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి అయితే మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదనమాట. ఎందుకంటే మన ఛానల్కి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. అందువల్ల వీడియోస్ అయితే మనమైతే ఈ మధ్యన అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. ఓకేనా, అది చూడండి. వీడియోలో మనం చూసుకుంటే ఆల్రెడీ తమ్నైల్లో మీరు చూసి ఉంటారు. సీసీఏకి సంబంధించింది ఆర్టీఏ రిప్లై వచ్చిందని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాన్ సీసీఎస్ అంటే చాలామంది ఇప్పుడు ఆ సీసీఏకి సంబంధించిన 32,000 గ్రూప్ డి వేకెన్సీ ఉంది కదా. ఎందుకంటే సీసీఏకి సంబంధించింది 6,000 వేకెన్సీ దీనికైతే ఉండడం జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించిన దీంట్లో చాలామంది కూడా నాన్ సీసీఏ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడం అనేది జరిగిందండి. ఓకే, నాన్ సీసీఏ క్యాండిడేట్స్ అంటే చూడండి, మన స్టీల్ ప్లాంట్ అవని, ఓకేనా, బెల్ అవని, నెక్స్ట్ డాక్యార్డ్ అవని, ఇటువంటి చాలామంది నాన్ సీసీఏ క్యాండిడేట్స్. అలా ఏంటంటే సీసీఏ అని వస్తుంది కదా, సీసీఏ ఎస్ఆర్ నో అని మనకైతే అడిగింది కదా చాలామంది సీసీఏ అప్లై చేసినప్పుడు. సీసీ అని చెప్పేసి వీళ్ళైతే ఎస్ అని క్లిక్ చేయడం జరిగింది. ఓకేనా, అందువల్ల ఆ కౌంట్ కూడా మనకి నోటీస్లోకి అయితే మనకి ఇక్కడ ఆ కౌంట్ అంటే రైల్వే అక్కడ ఏమంటే మీకు జస్ట్ కౌంట్ అయితే ఇచ్చింది. ఓకేనా, ఓన్లీ సీసీఏ ఎస్ చేస్తారా లేదని చెప్పేసి అక్కడైతే ఓన్లీ కన్సిడర్ చేస్తున్నమాట. ఓకేనా, అంతేకాని చెప్పేసారు ప్రైవేట్లో చేశాడా లేకపోతే రైల్వేలో చేశాడు ఇవన్నీ అయితే వాళ్ళకైతే అనవసరం అనమాట. ఓకేనా, అది చూడండి, మనకైతే ఒక ఆర్టీ అయితే రావడం జరిగిందని మీకోసం అయితే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. అది చూడండి, మనకు చూసుకుంటే రీసెంట్గా మనకు చూసుకున్నట్లయితే నోటీస్ అయితే రావడం జరిగింది కదా. ఫస్ట్ అయితే రావడం జరిగింది, దాన్ని మళ్ళీ రివిజన్ నోటీస్ అయితే దీన్ని చేయడం జరిగింది. చూడండి, టోటల్ అంట 1,31,000 ప్లస్ సీసీఏ క్యాండిడేట్స్ అయితే టోటల్ 6,000 వేకెన్సీ కాంపిటీషన్ ఉండడం అనేది జరిగింది. మీకైతే చెప్పడం జరిగింది ముందు వీడియోలో మనం చేయడం జరిగింది కదా. అయితే ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇదే 6,000 ప్లస్ వేకెన్సీకి 1,31,000 కాంపిటీషన్ అయితే ఎక్కడైతే క్యాండిడేట్స్ అయితే ఫామ్ పెట్టుకోవడం అయితే అప్లై చేయడం అయితే జరిగిందంట. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే మనకి రావడం జరిగింది కదా. ఇందులోనే చాలామంది 1,31,000లోనే అయితే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది అందరూ కూడా నాన్ సీసీఏ అయితే చాలామంది అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఎందుకంటే మనం 2018లో చూసుకున్నట్లయితే ఇదే విధంగా సేమ్ అక్కడ 1,71,000 దగ్గర అయితే ఉండడం జరిగింది. తీరం చూసి లాస్ట్ చూసుకున్నట్లయితే 18,000 ఓన్లీ ఫుల్ ఒరిజినల్ డేటా అయితే ఇక్కడ మనకి అయితే కనిపించడం జరిగింది. ఓకేనా, ఇదైతే ఒరిజినల్ అయితే కాదు. ఓకేనా, ఎక్కడ కూడా చూసుకున్నట్లయితే టెంటేటివ్ చూసుకోండి. ఇక్కడైతే ఏంటంటే ఇలాగ ఇచ్చాడు కదా, ఇదైతే ఒరిజినల్ కాదు, అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే ఓకే ఇక్కడైతే అవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇది చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చిన పారా కొన్ని రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తారు కదా, మనకి నోటిఫికేషన్ ఇచ్చిన కొన్ని రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, పారా 12.1. ఓకేనా, అయితే చూడండి, మనకి వెస్ట్రన్ రైల్వే నుంచి అయితే ఈ ఆర్టీఏ రిప్లై అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇదేంటంటే వేరే హిందీ యూట్యూబర్ అనేది పెట్టడం జరిగింది, ఫుల్ ఆర్టీఏ నోటీస్ అనమాట. ఓకేనా, అందులో కాపీరైట్ పడింది, అందువల్ల జస్ట్ మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ టాప్ ఓన్లీ క్లిప్ అయితే నేను స్క్రీన్ షాట్ తీసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం యూజ్ అవుతుందని చెప్పేసి అయితే స్క్రీన్ షాట్ తీసి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనండి, అయితే ఇక్కడ ఏమంటానంటే చూడండి, సీసీఎస్ కేటగిరీస్ బిఫోర్ ది రిలీజ్ ఆఫ్ ది అడ్మిట్ కార్డ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమంటానంటే యాక్చువల్గా నాన్ సీసీఏ ఓన్లీ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లు ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళు అయితే ఓన్లీ కన్సిడర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఓన్లీ రైల్వే అంటే వీళ్ళకి ఓన్లీ 20% రిజర్వేషన్ ఉంటుంది. ఓన్లీ వీళ్ళకంటే ఓన్లీ కన్సిడర్ చేయండి. నాన్ సీసీఏ వాళ్ళని బిఫోర్ అడ్మిట్ కార్డ్స్ ముందే, అదే బిఫోర్ ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది కదా, అప్పుడైతే రిజెక్ట్ చేయండి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడైతే ఉండడం జరిగిందనమాట. ఓకే, వీళ్ళైతే అడగడం జరిగింది, క్వశ్చన్ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన నెక్స్ట్ ఇంకోటి ఏమడగని చూడండి, ఇఫ్ యూ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్ క్యాండిడేట్స్. ఓకేనా, ఇఫ్ యూ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్ క్యాండిడేట్స్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ ది కంప్లీట్ అప్రెంటిస్షిప్ ఫ్రమ్ ఏ non-railway establishments of the but as applied under the CCA categories will they are of the rejected and another eligible CCS can be called in their place అనమాట. ఓకే, అంటే ఏమంటారంటే ఇప్పుడు ఇన్ కేసు సీసీఏ ఉన్నాడు అనుకోండి. ఓకేనా, అంటే ఆర్ అంటే రైల్వే సీసీఏడు, ఓకేనా, ఎన్ అంటే నాన్ రైల్వే సీసీఏ అయితే ఉండడం జరిగింది కదా. వీళ్ళకి ఏంటంటే ఇన్ కేసు రైల్వేలో ఉన్న సీసీఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 వచ్చాయి అనుకోండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 65 ప్లస్ నాన్ సీసీకి వచ్చినండి. ఓకే, వీళ్ళిద్దరికి ఇక్కడ ఏంటంటే ఎవరికి పిలుస్తారంటే నాన్ సీసీ అంటే ఇన్ కేసు డీవీ అంటే అప్లికేషన్ స్టేటస్ ముందుగా రిజెక్ట్ చేయకపోతే డీవీ వరకు వీళ్ళనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమిటంటే డీవీ వరకు వెళ్ళట్లయితే ఇక్కడ 65 ఇక్కడ ఎవరికైతే వచ్చి ఈడనే పిలుస్తారు నాన్ సీసీఏ. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే రైల్వే సీసీఏకి చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే వెళ్ళదనేది వెనక్కి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ నాన్ సీసీఏ జాబ్లోకి వెళ్ళిపోతారని కాదనమాట. ఓకేనా, ఈ నాన్ సీసీఏ కూడా ఏమవుతారంటే వీడు కూడా డీవీకి వెళ్ళిన తర్వాత డీవీలో ఇక్కడ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంత ప్రాసెస్ అయ్యేలోపు ఇక్కడ అనేది ఈ మెయిన్ సీసీఏ వర్డ్ అనేది రిజెక్ట్ అంటే వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే వీళ్ళు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, ఎంతవరకు వెళ్ళకూడదు అని చెప్తే దీనికి సంబంధించిన మనకి రిప్లై అయితే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే
నోటిఫికేషన్లో చూడండి సెన్ నెంబర్, ఓకేనా, సెన్ నెంబర్ 8/2024 నోటిఫికేషన్ అయితే ఉంది కదా, అందులోని 12.1 అలాగే 12.2 ఈ రూల్స్ ప్రకారం మాత్రమే మేము అనేది నోటిఫికేషన్ అనేది ముందుకు సాగించడం జరుగుతుంది అని చెప్పి అయితే ఇక్కడైతే చెప్పడం జరిగింది, ఓకేనా. ఇది చూడండి 12.2, 12.3 ఇవన్నీ మొత్తం కోర్స్ కంప్యూటర్ సంబంధించింది అనమాట, ఓకేనా. అయితే ఈ రూల్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో చూడండి, ది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ విల్ బి ఎలిజిబుల్ అప్లై ఆన్ ది ఆర్ఆర్సీ ఇర్రెస్పెక్టివ్లీ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ దేర్ ఆర్ ది ట్రైనెడ్ సబ్జెక్ట్ ఫుల్ఫిల్లింగ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఓకేనా. అంటే ఓన్లీ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎవరైతే అప్రెంటిస్ చేశారో వీళ్ళు మాత్రమే అందులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళకి అయితే మట్టుగా రిజెక్ట్ చేస్తాం, మీరైతే భయపడకుండా మనకి ఎక్కడైతే రిప్లై అయితే అవ్వడం జరిగిందనమాట, ఓకేనా. ఇదైతే రియల్ అనమాట. ఇది ఏంటన్నా మీరు ఎక్కడి నుంచి క్లిప్ చేసి వీడియో చేస్తుంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఇది మనకి వేరే హిందీ యూట్యూబర్ అనేది మనకి ఇది వీడియో చేయడం జరిగింది. అక్కడి నుంచి అయితే క్లిప్ నేను స్క్రీన్ షాట్ తీసి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట, ఓకేనా. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే అడిగారు, ఇక్కడ మెయిన్ ఇవేనమాట, ఓకే. ముందు కూడా చాలా ఉన్నాయి, అయితే రిప్లై ఇవ్వట్లేదు, ఇది దీనికైతే రిప్లై వచ్చింది. ఏమడిగారు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే నాన్ సిసిఎస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ బిఫోర్ వాళ్ళకైతే చెయ్యాలి అని చెప్పి అయితే చేస్తారా చేయరా అడిగారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డీవీకి ముందు ఏమవుతుంది ఈ విధంగా అయితే అడగడం జరిగింది కదా. ఇక్కడ ఏంటంటే ఇచ్చాడనమాట పారా 12.1, 12.2 ఈ ప్రకారంగా అయితే మీకు అనేది నోటిఫికేషన్ ఉన్న రూల్స్ ప్రకారంగా మీకు మట్టుగా అనేది కంటిన్యూ అనేది అవుద్ది అని చెప్పి అయితే మనకి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. మీరైతే టెన్షన్ పడకండి, చూడండి ఈ రూల్స్ ప్రకారంగా అయితే మీకు అనేది ఎక్కడైతే నోటిఫికేషన్ ఉన్న ఈ రూల్స్ ప్రకారంగా అయితే మీకు అయితే కంటిన్యూ అవుతుంది, ఓకేనా. అయితే టోటల్ నార్మల్గా చూసుకున్నట్లయితే దగ్గర స్ట్రాంగ్ డేటా చూసుకున్నట్లయితే మినిమం 50,000 ప్లస్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. స్ట్రాంగ్ డేటా, ఓకేనా. అయితే ఈ డేటాను అయితే మీరు చూసి అయితే భయపడకండి, మీ ప్రిపరేషన్ అయితే మీరైతే కంటిన్యూ చేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ కూడా ఇక్కడ నుంచి డైలీ పెడుతుంటాను, ఓకే, ఏ అప్డేట్స్ వస్తున్నాయి, ఓకేనా. ఈ నోటీస్ అయితే మీకైతే రియల్ అయితే కాదనమాట, ఓకేనా. ఇది రియలే కాకపోతే రైల్వే ఇచ్చిన రియల్ కాకపోతే ఏంటంటే ఇందులోనే అందరూ అంటే సిసిఏఎస్ అనేది ఎవరెవడైతే ఎస్ అని క్లిక్ చేస్తారో అందరూ కూడా ఇందులోకైనా మనకి అనేది కన్సిడర్ చేయడం అనేది ఇంకా జరిగిపోయింది అనమాట, ఓకేనా. సో ఇదైతే నాట్ ఏ రియల్, ఓకే. మీరైతే మీ ప్రిపరేషన్ అయితే మీరైతే కంటిన్యూ చేయండి, ఓకే. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే మీకైతే అప్డేట్ చేస్తాను. ఇది ఫుల్ డేటా అయితే కాదు, మ్యాక్సిమం 80% వరకు అయితే వీళ్ళందరినీ కూడా నాన్ సిసిఏ క్యాండిడేట్స్ని బిఫోర్ అప్లికేషన్ స్టేటస్ ముందుకి అయితే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ చాలా మెయిల్ కూడా పెట్టడం జరిగింది, దీనికి సంబంధించి రిప్లై ఏదైనా వస్తుంది మీకైతే నేనైతే ఇన్ఫామ్ చేస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.